నమస్కారం అండి. మహాభారతంలో నేడు 105వ అధ్యాయము, అంశం శ్రీకృష్ణ నిర్యాణం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారక వద్ద 30 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. హృష్టులు, భోజులు, శ్రీకృష్ణుడి వంశజాతులైన మిగిలిన యదువంశజులు నిరంతరం ఆనందాలను అనుభవిస్తూ తాగుడు మొదలైన వ్యసనాలకు లోనై సంచరిస్తున్నారు. ఎవరూ వారి సంఘ కట్టుబాట్లలో మసలడం లేదు. అడిగేవారు లేక స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఒకనాడు కొంతమంది ఋషులు ద్వారకకు వచ్చారు. మర్యాద తెలియకుండా సంచరించే యాదవులు ఈ ఋషులపై నీచ కార్యానికి ఒడిగట్టి వెక్కిరించారు. యాదవుల్లో ఒక యువకుణ్ణి స్త్రీవలే అలంకరించి ఋషుల వద్దకు తీసుకుని వెళ్ళి, ఓ సర్వజ్ఞులారా, ఈమెకు మగపిల్లలు జన్మిస్తారా లేక ఆడపిల్లలు జన్మిస్తారా చెప్పండి అని అడిగారు. ఋషులు యాదవుల అమర్యాదకర చర్యలను తెలుసుకుని ఆగ్రహంతో, ఈ మనిషికి ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ జన్మించరు, ఒక గద జన్మిస్తుంది. ఆ గదే మీ వంశానికి యముడై మిమ్మల్ని అందరినీ సంహరిస్తుంది అని శాపం పెట్టి ఋషులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యాదవులు కేవలం హాస్యానికి తలపెట్టిన చర్య ఘోర శాపం పెట్టడానికి కారణం కావడంతో వారు తీవ్ర భయాందోళన చెందారు. ఆ మరుసటి రోజే వారు స్త్రీలా అలంకరించిన సాంబుడనే యువకుడికి ప్రసూతి లక్షణాలు కనిపించి ఒక గదను కన్నాడు. ఇది చూసిన యాదవులంతా నిర్ఘాంతపోయారు. వారందరికీ భయం పుట్టింది. ఋషుల శాపం మేరకు తమకు అంత్యదశ సమీపిస్తోందని గడగడలాడుతున్నారు. వారు చాలా ఆలోచన చేసి ఆ గదను చూర్ణం చేశారు. చూర్ణాన్ని సముద్రంలో పడేశారు. ఇక అపాయం తప్పిపోయిందని సంతోషించారు. కొంతకాలం పాటు ఏ సంఘటన జరగలేదు. కాలం సాధారణంగానే గడిచింది. వర్షాకాలం వచ్చింది. మంచి వర్షాలు పడ్డాయి. యాదవులు ఎక్కడైతే ఆ గద చూర్ణాన్ని చల్లారో ఆ సముద్రపు ఒడ్డున మొక్కలు, తుప్పులు పట్టాయి. నాడు ఋషులు పెట్టిన శాపాన్ని మరచిన యాదవులు సముద్రపొడ్డున పచ్చని తుప్పలు పెరగడం చూసి వింతగా చూస్తూ సహించలేకపోయారు. ఇలా చాలా కాలం జరిగింది. ఒక రోజున యాదవులంతా సముద్రపొడ్డున విందు ఆరగించడానికి వెళ్ళారు. అక్కడ నృత్యాలు, పాటలు, తాగుడు మొదలైన వ్యసనాలతో తిరిగారు. వారు సేవించిన మద్యం పనిచేయడం ప్రారంభించింది. ముందుగా ఆనందం జనించిన ఆ తర్వాత వారిలో కలహాలు వచ్చాయి. అదుపు లేని సంభాషణలతోనూ పురాతన అపరాధాలను బయటకు తెచ్చి జగడాలు పెట్టుకున్నారు. స్వల్ప విషయానికే వారు ఆగ్రహంతో వారు గొప్ప జగడాన్ని పెట్టుకున్నారు. యాదవుల్లో కృతవర్మ కౌరవ పక్షాన, సాత్యకి పాండవుల పక్షాన యుద్ధం చేశారు. సాత్యకి ఒక కృతవర్మ, నిద్రలో ఉన్న క్షత్రియ యోధుల్ని చంపుతావా? నీవు మన గొప్పదైన వంశానికి శాశ్వత అపకీర్తి తెచ్చావని ఎత్తిపుడుకు మాటలు అన్నాడు. మరికొంతమంది యాదవులు సాత్యకి మాటలను మెచ్చుకుంటూ బాగు అన్నారు. కృతవర్మ ఈ అపచారాన్ని సహించలేకపోయాడు. అతడు సాత్యకితో, భూరిశ్రవణుడు చేతులు నరకబడి యోగాసన సమాధిలో ఉండగా నీవు కసాయిలా అతన్ని నరికావు. అలాంటి పిరికి పందవైన నీవు నన్నే ఆక్షేపించడానికి సాహసిస్తావా అంటూ ఎదురు సమాధానం చెప్పాడు. మరికొంతమంది యాదవులు కృతవర్మను కలిశారు. సాత్యకి చేసిన మూర్ఖపు పనికి వీరంతా ఎక్కసెక్యాలాడారు. త్వరలో యాదవులందరూ కృతవర్మ, సాత్యకి పక్షాలుగా చీలిపోయారు. ముందు తగవులు పడ్డారు. ఆ తర్వాత కొట్లాటకు దిగారు. అది పెద్ద యుద్ధంలా పరిణమించింది. సాత్యకి తన కృపాణాన్ని తీసి కృతవర్మపై పడి అతని తలను నరికేశాడు. అంతటితో ఆగలేదు. నిద్రాసక్తులైన యోధులను చంపిన పిరికి పంద చచ్చాడు అంటూ అరిచాడు. మిగిలిన కొంతమంది యాదవులు తమ చేతికి దొరికిన ఆయుధంతో సాత్యకిపై పడ్డారు. కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడు సాత్యకి సహాయంగా వెళ్ళి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సాత్యకి, ప్రద్యుమ్నుడు కూడా చనిపోయారు. వారందరికీ మరణకాలం వచ్చిందని శ్రీకృష్ణుడు తలిచాడు. శ్రీకృష్ణుడు సముద్రం ఒడ్డున తుప్పల్లో పెరిగిన పొడవైన వాటిని ఎంచుకుని
వాటితో వారు వీరు అనకుండా అందరినీ కొడుతున్నాడు. వారి మధ్య మారణ యుద్ధం ప్రారంభమైంది. ఋషుల శాపం పనిచేయడం ప్రారంభించింది. యాదవుల చేతుల్లో ఉన్న ఒక్కో మొక్క ఒక్కో గదగా మారింది. వాటితో యాదవులు ఒకరినొకరు కొట్టుకుని వారంతా చనిపోయారు. ఇదంతా చూస్తున్న బలరాముడు సిగ్గుతోనూ చిరాకుతోనూ భూమిపై పడ్డాడు. తాను ప్రాణత్యాగం చేయడానికి అతడు యోగము పూన్నాడు. యోగంలో అతని ఆత్మజ్యోతి ఒక మెరుపు తీగల ముఖం నుంచి వెళ్ళి సముద్రంలో లీనమైంది. ఇలా బలరామునితో ఉన్న నారాయణాంశం అంతరించింది. ఇదివరకు విధి నిర్ణయం ప్రకారం యాదవులందరూ ఒకరినొకరు చంపుకోవడాన్ని, బలరాముడి నిర్యాణాన్ని చూసిన శ్రీకృష్ణుడు ధ్యాన యోగం నుంచి తన అవతార అంత్యదశ గురించి తలిచాడు. ఆ నిర్జన ప్రదేశంలో సంచరిస్తున్నాడు. ఆ సమయంలో నేను వెళ్ళే కాలం వచ్చిందని అనుకుంటూ నేలపై పడి నిద్రలేకి జారుకున్నాడు. తుప్పలతో నిండిన సముద్రపు ఒడ్డున వేటకొచ్చిన ఓ వేటగాడు దూరం నుంచి తుప్పల మధ్య పడి ఉన్న వాసుదేవుని ఏదో మృగమని తలిచాడు. ఆ వేటగాడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఒక బాణం వేశాడు. అది శ్రీకృష్ణుడి పాదాల అడుగు భాగం నుంచి శరీరం తిన్నగా దూసుకుపోయింది. ఇలా మహాత్ముడైన వాసుదేవుడు మానవలోకాన్ని వీడాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.